ఆ దేవుడే రాసినది చదవాలి నీవు ఆ దేవుని పుస్తకం. బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం పరలోకము నుండి పంపబడినది. పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినది. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నీకు వేలాది వందనాలైనా, నీకే ఘనత, నీకే మహిమ చెల్లిస్తున్నాం మా కన్న తండ్రి. రాత్రి వేళలో అనేక సంగతులు మాకు తెలియచేశావు తండ్రి. ఈరోజునైనా 6 రోజులు కష్టపడి 7వ రోజున మీరు విశ్రాంతిలోకి వచ్చారు. ఆ విశ్రాంతి దినంలో మేము కూడా నీ మాటలు వినటానికి బిడ్డల్ని మీరు ఆకర్షించుకొని నీ సన్నిధానంలో కూర్చోబెట్టిన విధానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. వచ్చే బిడ్డలు త్వరగా వచ్చుటకు కృప చూపించండి తండ్రి. మరి ఎంతమందికి నీ బిడ్డలకు నైనా నిన్న వాక్యం అర్థమైందో, మరి ఈరోజు కూడా నైనా లోతైన మర్మాలు మాకు తెలియచేయండి తండ్రి. నీ వాక్య పరిచర్య కోసం నా ఆత్మ సంసిద్ధంగా ఉంది తండ్రి. నా శరీరాన్ని వాడుకొని 66 గ్రంథాలు వివరించడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు దయచేసి అర్థం కాని బిడ్డలకు అర్థమయ్యే విధంగా జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని, ఓపికను దయచేయమని మనాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినందరికీ నా హృదయపూర్వక వందనాలండి దేవుని వాళ్ళారా. మరి 2వ భాగాన్ని మనం ఆలోచించిద్దాం. అపవాది రాజ్యాన్ని తల చితిక కొట్టిన క్రీస్తు సామ్రాజ్యం. అపవాది రాజ్యాన్ని తల చితిక కొట్టిన క్రీస్తు సామ్రాజ్యం. దేవుని వాళ్ళారా, మరి నిన్న మనం ఏం తెలుసుకున్నాం? ముందుగా భూమి మీద సుమారుగా 195 దేశాలలో 2 సామ్రాజ్యాలు. మనిషి అని ఎక్కడి వరకు ఉన్నారో, అడవి ప్రాంతం అయితేంది, సిటీ ప్రాంతం అయితేంది, ఎక్కడైనా మనుషులు, ఈ మనుషుల్ని వెంటాడుతున్న 2 సామ్రాజ్యాలు. ఒకటి అపవాది సామ్రాజ్యం, ఒకటి క్రీస్తు సామ్రాజ్యం. ఈ 2 సామ్రాజ్యాలనే పోటాపోటీగా నడుస్తున్నాయి. అందులో అపవాది సైడ్ ఉన్న ఎన్నో రాజ్యాలు ఉన్నాయి. మరి క్రీస్తు సంఘంలో క్రీస్తు సంబంధమైన ఎన్నో సంఘాలు ఉన్నాయి. అర్థమైందని? ఎన్నో సంఘాలు ఉన్నాయి. మరి ఏ సంఘము ఏది అనేది మనం ఆలోచిస్తే దేవుని వాళ్ళరా బాగా ఆలోచించుకోండి. మనం వేసే పునాది కానీ, మనం వేసే అడుగులు కానీ ఎటువైపు ఉంటున్నాయి మన అడుగుజాడలు అనేది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి భూమి మీద 24 గంటల్లో ప్రతి అడుగుకి ఆలోచించి వేయాలి. అర్థమవుతుందా? సరే, మరి నిన్న ఎంతవరకు మనము దేవుని గురించి తెలుసుకున్నాం? మరి క్రీస్తు సామ్రాజ్యంలో ఎంత మటుకి మనము కట్టబడుతున్నాం అనేది మనం ఆలోచిస్తే, మరి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఈ లోకాన్ని జయించిందా లేదా అని మనం ఆలోచిస్తే, జయించిన లోకాన్ని యేసుక్రీస్తు ఎలా జయించిండు? లోకాన్ని జయించడం అంటే ఆయన ఆయుధాలు ఏంటి? లోకాన్ని జయించడం అంటే, ఇప్పుడు చూడండి, ఒక రాజ్యంని జయించాలంటే మనకి కంటికి అవపడుతున్న ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. బలమైన రాజ్యము ఇంకొక బలం తక్కువ ఉన్న రాజ్యాన్ని జయించగలుగుతారు. మరి ఒకప్పుడు కూడా ఈ అపవాది కూడా క్రీస్తుని జయించేస్తే, క్రీస్తుని ఒడగొడితే మొత్తం ఈ ప్రపంచాన్ని ఏల్దామనుకున్నది. వాస్తవంగా ఏల్దామనుకుంటే ఏ రూట్లో యేసుక్రీస్తు వచ్చి దాని తలని చితకగొడతాడో దానికి తెలవకుండా, ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు తన దేవుని కుమారుడు ఈ భూమి మీదకి వస్తుందంటే మరి దానికి తెలుసు కదా ఆయన పవర్ ఏంటో, పరలోకంలో ఆయన ఏ రేంజ్లో ఉన్నాడో, గాన ప్రతిగానాలతో ఆరాధించబడుతున్న ఒక సైన్యమే మెయింటైన్ చేస్తుంది పరలోకంలో కదా. అలాంటి దేవదూత, ప్రధానమైన దేవదూత, దాని సైన్యం భూమి మీదకి వచ్చింది. ఏ సమయంలో యేసుక్రీస్తు ఏం చేస్తాడు, తండ్రి అనే దేవుడు ఏం చేస్తారు, దేవదూతలు ఏం చేస్తారు, ఈ సృష్టిలో ఏమేమి కార్యక్రమాలు పరలోకం జరుగుతున్నాయి అనేది అపవాదికి అన్నీ తెలుసు. పరలోకం తెలుసు,
పాతాళం కూడా పోయి వచ్చింది. ఇప్పుడు భూమి మీద రాజ్యాన్ని ఏలుతుంది. దానికి 3 రాజ్యాలు తెలుసు కదా. పరలోకంలో ఉండి వచ్చింది. పాతాళము చూసి కూడా వచ్చింది, కానీ మనం చూడలే. పాతాళం ఎంత భయంకరమో, కానీ అది మాత్రం సీక్రెట్ చెప్పదు. అది మనోనేత్ర గుడ్డితనం చేస్తుంది. పరలోకము చెప్పదు, పాతాళం ఎట్లుందో చెప్పదు. భూమి మీద ఉన్నది మాత్రమే చెప్తుంది. ఎందుకు? ఈ 2 సీక్రెట్లు. మరి అంత గొప్ప లోకం కదా, ఆ సీటు పోగొట్టుకుంది మన వల్లనే. కాబట్టి మరి యేసుక్రీస్తు ఈ లోకాన్ని ఎలా జయించిండు అంటే ఆ ఆయుధం ఏంటి అనేది మనం ఆలోచిస్తే ఒక్కసారి యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చూడండి దేవుని వాళ్ళరా. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని మనం గమనిస్తే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. లోకములో మీకు శ్రమ కలుగును. ఎవరికి కలుగుతుంది? లోకములో శ్రమ. ఎవరికి? క్రీస్తు రాజ్యములో ఉన్న వారికి శ్రమ. అర్థమవుతుందా? పాయింట్ గుర్తుపట్టుకోండి. క్రీస్తు రాజ్యములో కట్టబడుతున్న వారికి భూమి మీద మాత్రమే శ్రమ. అయినను ధైర్యము తెచ్చుకోండి. నేను లోకమును జయించి ఉన్నాను. నేను ధైర్యం ఎందుకు తెచ్చుకోమంటున్నాడు? నీ లోకాన్ని జయించా. లోకాన్ని ఎలా జయించిండు? అపవాది తలని ఎలా చితకగొట్టిండు? దాని సామ్రాజ్యాన్ని టోటల్గా 33.5 సంవత్సరాలు భూమి మీద ఉండి ఒక శాస్త్రవేత్తలాగా తండ్రి అయిన దేవుని బిడ్డలు ఈ భూమి మీద ఎందుకు ఓడిపోతున్నారు? దానికి ఎందుకు బానిసలైపోతున్నారు? అది ఏమేమి ఆశలు చూపిస్తుంది భూమి మీద? బాగా ఆలోచించి ఎక్కడనో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన పిల్లలు ఎవరన్నా అమెరికా కానీ ఆస్ట్రేలియాలో ఉండండి, సడన్గా వాళ్ళ తల్లిదండ్రులకి జ్వరం వచ్చింది అనుకోండి, ఫోన్ చేస్తారు. వచ్చి తల్లిదండ్రులు చూసుకోగలుగుతారా? ఫోన్లో ఏం చేస్తారు? మమ్మీ డాడీ గోలేసుకో హాస్పిటల్ పోయినవా ఏమైనా ఉంటే పైసలు పంపిస్తారు, కానీ వచ్చి చెయ్యరు, క్రియలు పని చెయ్యరు. వాస్తవం కదా. ఎక్కడనో పరలోకంలో దేవుడుండి యేసుక్రీస్తు ఉండి భూమి మీద సర్వమానవాళి అపవాదితో పీడింపబడుతున్నారు. అలాంటప్పుడు దూరం నుంచి ఉన్నది వేరు, దగ్గర ఉండి పరిశీలన చేసి ఎందుకు ఈ సర్వమానవాళి అపవాది చేతిలో ఓడిపోతున్నారు, వీడు ఏం చేస్తున్నారు, వీళ్ళని ఎలా మాయ చేస్తున్నాడని బాగా భూమి మీదికి వచ్చి శరీరాన్ని ధరించుకొని 33.5 అంటే 30 సంవత్సరాలు శాస్త్రవేత్తలాగా మనుషుల మీద ఒక పెద్ద పరిశోధన చేసిండు. ఎందుకు వీళ్ళు తప్పిపోతున్నారు, ఎందుకు వీళ్ళు దానికి లోబడుతున్నారు, బాగా పరిశీలన చేసి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిండు. ఓహో అని. ఇప్పుడు చూడండి, మనం ఎవరినైనా మన ఇంటికి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చిరనుకో, ఫస్ట్ చూస్తారు, అన్నీ గమనిస్తారు. ఆహా, ఈయన ఈ క్యారెక్టర్ అని అనుకుంటాం కదా. మరి యేసుక్రీస్తుకి 33.5 సంవత్సరాలు పట్టింది. ఆలోచించి అదిగాక పరలోకంలో కూడా డిసైడ్ అయ్యే వచ్చాడు దాన్ని ఎలా జయించాలి అని. ఇంకా దగ్గరికి వచ్చి కూడా దాన్ని ఎలా జయిస్తే సర్వమానవాళికి రక్షణ వస్తుందని ఆలోచించి పరిశీలన చేసి రంగంలోకి దిగిండు. అర్థమవుతుందా దేవుని వాళ్ళరా? మరి ఈ భూమి మీద యేసుక్రీస్తుని నమ్మిన వారందరికీ ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. శ్రమల ద్వారా లోకాన్ని జయించాడు. మరి ఇంకా ఎవరు జయిస్తారని మనం ఆలోచిస్తే 1 యోహాను 5వ అధ్యాయము 3, 4, 5. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకాన్ని జయిస్తారు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అంటే ఇప్పుడు మనం చూసేది కంటికి అవపడేది ఏంటమ్మా? సుమారుగా అసలైన ఆత్మ సంబంధమైనది 90% పరలోకంలో ఉన్నది.
ఎంతమంది నమ్ముతున్నారు? ఇవాళ భూమి మీదకి వచ్చాం కాబట్టి భూమిలో ఏమేమి ఉన్నాయి అనుభవిస్తున్నాం, చూస్తున్నాం, గ్రహిస్తున్నాం. అర్థమైందా? భూమి మీదకి ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళంతా పరదేశికి వెళ్ళిపోయారు. ఇలా మనల్ని నమ్మి ఒక్కసారి భూమి పోయి ఒక 50, 60, 70, 80 సార్లు అలా ఉండి చూసి లోకాన్ని జయించి రా అని దేవుడు మనల్ని పంపిస్తే, దేవుడు ఏమో ఎదురు చూపులనే ఉన్నారు, వస్తారేమంటే ఇక మొత్తం కింది నుంచి కిందికే పోతున్నారు. దేవుడు కూడా పరలోకంలో ఎప్పుడన్నా 6000 సంవత్సరాల కిందట ఏదేమి తోటని చేశాడు. ఏ కష్టం లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా టోటల్గా తరతరాలకు సరిపోయేంత ఏదేమి తోటలో పెట్టి భూమిని నిర్మించమంటే ఏదేమి తోట నిర్మించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని లోపరుచుకోండి, అన్నీ మీకే అని దేవుడు ఏ కష్టం లేకుండా. ఇప్పుడు చూడండి, కష్టాలు పాలైనాం కదా, పెళ్ళి చేసుకోవాలి, భార్య పిల్లలు పోషించాలి, జాబులు దొరకక అయ్యో బాగుందా? మంచిగుందా? కష్టాలు ఎవరు తెచ్చుకున్నారు? మనమే. మీకు ఏ కష్టం లేకుండా నేను సాగుతున్నాయినా మిమ్మల్ని అని ఏదేం తోటని మనకు ఒక తోట చేసిండు. ఆ తోటల నుంచి ఆజ్ఞ మీరాం, బయటకు వచ్చాం, కష్టాల పాలవుతున్నాం. అయినప్పటికీ దేవుడు వదిలిండా? మళ్ళా వెంటాడుతున్నాడు. ఆయన ప్రేమ ప్రతి మనిషిని వెంటాడుతున్నది. ఆ వెంటాడుట్లో ఎంతో ప్రేమ ఉంది. ఎవరినైనా గద్దించి ఖండించి బుద్ధి చెప్పినప్పుడు ప్రేమించిన వారినే ఏం చేశారట? ప్రకటన 3:19 ఏముందో చూడండి. ప్రకటన 3:19 ఒకసారి చూడండి. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఇప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నా, మిమ్మల్ని అందరినీ బెత్తంతో కొట్టాలని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఏం చేయమంటారు? అంటే ఏ బెత్తం? వాక్యమే. అర్థమవుతుందా? దేవుని యొక్క ప్రణాళిక ఎవరి వల్ల పోయింది? ఆదాం వల్ల పోయింది. మళ్ళా అదే ప్లేస్లకు తీసుకురావాలంటే ఆ ప్లేస్ని భర్తీ చేయడానికి మరొకరు ఎవరు రావాలి? పరలోకం నుంచి భూమి మీదకి రావాలి. అర్థమైందా? భూమి మీదకి రావాలి. వచ్చాడు, యేసుక్రీస్తు వచ్చాడు. వచ్చి పరలోక రాజ్యం భూమి మీద స్థాపించాలి. అంతకుముందు ఏ రాజ్యం ఉంది? అపవాది సామ్రాజ్యం ఉంది. ఈ అపవాది సామ్రాజ్యం 2 సామ్రాజ్యాలు. మీరు ఇవాళ రానోళ్ళు రేపు వినండి, అది వింటే ఇంకా క్లారిటీ అర్థమవుతుంది. వండర్ అది, ఎందుకంటే అది మొత్తం క్లారిటీకి ఇచ్చాను. 2 సామ్రాజ్యాలు భూమి మీద అనేక సామ్రాజ్యాలు కట్టేసుకున్నది అది. ఆ సామ్రాజ్యాలు కూడా రాజులే ఉన్నారు. యేసుక్రీస్తు సామ్రాజ్యం ఎలాగుందో అపవాది సామ్రాజ్యంలో కూడా అనేక రాజులు ఉన్నారు. కానీ మనకి తెలిసేదేంటి? పలానా అన్నీ 100 సంవత్సరాలు 200 సంవత్సరాలే. ఈ అపవాది సామ్రాజ్యం క్రీస్తు సామ్రాజ్యం లాగా పోటాపోటీగా ఒక బలమైన సామ్రాజ్యాన్ని కట్టాలనుకుంది. నేను చెప్పిన 4 సామ్రాజ్యాలు ప్రపంచాలను ఏలిన రాజ్యులు, ప్రపంచాలు ఏరిన సామ్రాజ్యాలు. అవి కూడా భూమి మీద నిలబడలే. ఎన్నో విధాలుగా, అంటే ఏ తరానికి ఆ తరం. ఒకప్పుడు 200-300 సంవత్సరాలు పరిపాలించిండ్రు. ఇప్పుడు ఏందండి? 5, 10, 15, 20 కంటే ఎక్కువ ఉండలేస్తే జనాలు ఉండనిస్తలే, బోరు కొట్టేస్తుంది. ఇవాళ మనిషికి ఆశ అనేది అపవాది పెడుతుంది భూమి మీద. ఇది కాదు మనకు ఆశ, మనది లోకం కాదు, ఈ లోకమే కాదు. ఈ లోకము ఎందుకు కాదు అంటే, ఒకప్పుడు నువ్వు ఏదేం తోట నుంచి బయటకు వచ్చేసినావు కదా, బయట ఏముందండి? గచ్చ పొదలు, ముండ్ల పొదలు, పంట సరిగా పండదు, భూమిని దున్నాలి, కష్టపడాలి, ఎన్ని కష్టాలు. అందుకే ఈ లోకం కాదు, ఇది మొత్తం అడవిగా మారిపోయింది. ఎలా మార్చేసిందంటే అపవాది. యెషయా గ్రంథం 14:16-17, యెషయా గ్రంథం 14:16-17. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచూ ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపజేసి రాజ్యాలను వణికించేవాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి ఎలా చేసిందంట? అడవిగా చేసిందంట. మనుషులు ఎలా ఉంటారమ్మా? అడవి దగ్గరికి ఎప్పుడైనా అడవిలోకి పోయినరా? ఎప్పుడన్నా పులి దొరికిందా? ఇప్పుడు అడవిలు కూడా మాయమైపోయినాయి. జంతువులన్నీ మనుషులు చేసే పాపానికి అన్నీ అంతరించిపోతున్నాయి.
అన్నీ పోతున్నాయి. మనకు తెలుస్తలే ఏమేమి చచ్చిపోతున్నాయి. మనం వాడే ఫోన్లలో 1 సిమ్ 2 సిమ్ 3 సిమ్ములు బాబా ఇంకా ఎట్లుంటాయండి? ఎలా చచ్చిపోతాయా లేదా? ఒక పిట్టల్ని ఎందుకు పెట్టాడు అంటే, నేను చెప్పినా కదా, పురుగులు పంట వేసినప్పుడు పురుగులు తినడానికి పిట్టలు ఉన్నాయి. ఆ పిట్టలే లేవు కాబట్టి ఇక పంటకి ఏం చేస్తున్నాం, విషవాయువును ఆ మందు కొడుతున్నాం. ఆ మందు కూడే మనం తింటున్నాం, ఆయుష్ తగ్గిపోతుంది. ఒకప్పుడు దేవుడు ఏ కష్టం లేకుండా మనల్ని పోషిస్తానన్న దేవుడు ఇలా కష్టాన్ని కొని తెచ్చుకున్నామంటే, ఇప్పుడు మనమందరము ప్రపంచంలో సర్వమానవాళి ఎలా మారిపోయిందంట? దేశమంతా లోకమును అడవిగా చేసి దాని పట్టణమును పాడు చేసిన వాడు ఇతడేనా? అపవాది పాడు చేసేసింది. మరి పాడు చేసిన ఈ రాజ్యంలో ఎలా ఉంటావు? మనశ్శాంతిగా ఉంటావా? అందుకే యేసుక్రీస్తు ఈ భూమి మీదికి వచ్చాడు. వచ్చినాక ఆయనని బ్రతకనిచ్చిర్రా చెప్పండి. ఈ లోకం అనేది కాదు అని చెప్పిండు. ఒకవేళ ఈ లోకము నాదైతే నాకు సంబంధించిన నా శిష్యులు నన్ను కాపాడతారు, నాకు ప్రొటెక్ట్ చేస్తారు. నాది ఈ లోకం కాదు. మరి ఏ లోకం నుంచి వచ్చిండు ఆయన? పరలోకం నుంచి వచ్చిండు. మరి పరలోక సామ్రాజ్యం భూమి మీద కట్టాలంటే మరి అంత ఈజీగా కట్టనిస్తుందా? పునాది వేసిండు. స్టార్టింగ్లోనే రాజ్య పనిలోకి వెళ్తున్నాడు. ఎప్పుడు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కదా, శరీరాన్ని నలగొట్టిండు కదా. ఇంకా తిరిగి అపవాది సామ్రాజ్యాన్ని కూలదోయడానికి ఇంకా స్టార్టింగ్ చేస్తుంటే అపవాది వచ్చి శోధించిందా లేదా? జయించిందా లేదా? జయించిన తర్వాత మొదటిగా ఎలా ప్రారంభించినని మనం ఆలోచిస్తే, దేవుని వాళ్ళారా, మార్కు సువార్త 1వ అధ్యాయము 16 నుంచి 20 వరకు ఒక్కసారి చూడండి. ఆయన ప్రారంభం ఎవరి దగ్గరికి వెళ్ళాడో. మార్కు సువార్త 1వ అధ్యాయం 16 నుంచి 20 వరకు. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు అంద్రెయ్యయు సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలరులు. యేసు నా వెంబడి రండి. యేసుక్రీస్తు ఏమన్నాడు వాళ్ళతో? నా వెంబడి రండి. ఈ జ్ఞానం ఎక్కడ చెప్తారే దానికి అక్కడ వీలు ఉంటుంది. రోడ్ల మీద పోయి ఈ జ్ఞానం చెప్తే ఒక్కరు కూడా వినరు. జ్ఞానం వినేవాళ్ళు మరొకరు, వారు మీరే. అందరికీ అర్థం కాదు ఈ జ్ఞానం. అర్థమవుతుందా? కొన్ని చిన్న లోపాలు ఉన్నాయి, ఇది సరిదిద్దుకోవాలి. చిన్నదే కదా అని అశ్రద్ధ చేస్తే పెద్ద గుట్టలాగా మారిపోతుంది. యేసు 2వ రాకడికల్లా మళ్ళీ ఆ గుట్టను కదిలించలేవు. ఇప్పటికే ఆ గుట్ట పెరగకుండా, పాపం అనే గుట్ట పెరగకుండా ఎప్పటికప్పుడు క్లీన్గా చేసేయాలి. వాక్యము హృదయంలో వాక్యం ఉండనియడు. వాక్యం ఫస్ట్ రాగానే వినిన వెంటనే నీ ఆలోచనలు, నీ విధానము, నీ యొక్క బలహీనతను పసిగట్టి వాక్యం టక్కుమని ఎగిరిపోతుంది. వెంటనే ఎగిరిపోతుంది. కారణం నీ బలహీనత. అది నువ్వు గమనించుకోవాలి. అందుకే వాక్యం ఏమంటుంది ఇక్కడ? నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే అంట యేసుక్రీస్తు ఎవరి దగ్గరికి రావాలనో, ఎవరిని అడగాలనో ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాయి. 12 మంది శిష్యుల్లో అల్లా ఒక యూదా ఇస్కరియోతు గురించి పాత నిబంధనలు కూడా రాయబడ్డది. ఫస్ట్ పోవడంతో ఎవరి దగ్గరికి పోయిండు? క్రీస్తు సామ్రాజ్యం భూమి మీద కట్టాలంటే ఎవరి దగ్గరికి పోయిండు? ఫస్ట్ 12 మంది శిష్యుల్ని ఏరుకుంటున్నాడు. అక్కడ ఎక్కడున్నారు వాళ్ళు? మంచి వాళ్ళు అనుకుంటురా? అమాయకులండి. చదువు రాదు. పిలిచిన వెంటనే ఆయన అద్భుతాలు చూడలేదు, ఆశ్చర్యకార్యాలు చూడలేదు, ఏమి చూడలేదు. ఒక గుడ్డితనంగా ప్రవక్తలందరూ అండి పిలిచిన వెంటనే అంటే పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటాడేమో. అందుకేనండి చాలా మీరు ఆలోచన చేయండి. పిలిచిన వెంటనే ఏం రండి రాగలుగుతారా అండి? ఈ పాయింట్ గుర్తుపట్టుకోండి. వీళ్ళు పిలిచిన వెంటనే వచ్చినందుకు వీళ్ళకి ఏమేమి బహుమతులు ఇచ్చాడో మీకు మీకు చూపిస్తుంటారు. మీకు చదువు తల్లి. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదాయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొని చుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వెంటనే ఏంటండి? క్రీస్తు రాజ్యంలోకి పిలిచిన వెంటనే వచ్చేస్తున్నారు.
అసలు మీరు ఆలోచించుకోవాలి, మైండ్లో పెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యంగా మన దేవుని పనికి రావాలన్నా ఎన్ని విధాలుగా బతిలాడాలి కదా. బతిలాడి 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 బలవంతంగా వస్తున్నారంట దేవుని రాజ్యంలోకి, బలవంతంగానంట. మీకు అర్థం కావట్లే. ఈ విలువ మీకు తెలియదు. తర్వాత ఎప్పుడు తెలుసా? మనమంతా ఈ భూమి మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఒక్క క్షణంలో నీ ఆత్మ పరదేశాన్న పోవాలి, పాతాళం అన్న పోవాలి. ఈ 2 ప్లేస్లలోకే పోవాలి. ఈ 2 సామ్రాజ్యాలే కదా భూమి మీద పోటాపోటీగా నడుస్తుంది. దేవుని సామ్రాజ్యం, అపవాది సామ్రాజ్యం. కింద ఏమున్నది? పోతే పరదేశన్నా, పోతే పాతాళమన్నా. అర్థమవుతుందా అండి? మన శరీరంలో ఏమేమి ఉన్నాయి? ఉంటే ఆత్మానుసారంగా, ఉంటే శరీరానుసారంగా. శరీరం అనేది లోక సంబంధమైనది, ఇది అపవాది సామ్రాజ్యం. లోపటున్న ఆత్మ అది దేవుని సామ్రాజ్యం, ఆత్మ సామ్రాజ్యం. తండ్రి అయిన దేవుడు ఇంతవరకు ఎవరు చూడలే, కంటికి అవపడని దేవదూతలు ఎవరు చూడలే, దయ్యాన్ని చూడలే. కానీ నమ్ముతున్నాం. వీళ్ళు అవపడరు. ఎప్పుడు అవపడతారు? మనం చనిపోయిన వెంటనే రియల్గా వాళ్ళని చూస్తావు. నువ్వు దయ్యాలను కూడా చూడాలనుకుంటే చూస్తావు. అమ్మో ఇన్ని రోజులు నా చుట్టూ ఉన్నాయా కంటికి అవపడతాను నువ్వు అనుకుంటున్నావు. అన్నీ ఉంటాయి, ఇప్పుడు మీ పక్కన ఉన్నాయి, నవ్వుతా ఉన్నాయి. అది ఆత్మజ్ఞానం ఉన్నవరకే తెలుస్తుంది. అర్థమవుతుందా? ఎప్పుడు అవపడతారట? చనిపోయిన తర్వాత ఒక్క క్షణంలో నీ శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయిన టైంలో, ఆత్మలోకం కదా, ఆత్మలోకంలోకి వెళ్ళిపోతుండగా అప్పుడు చూపిస్తారు ఈ ఆత్మలు ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు అర్థం కాదు. ఇదంతా ఇప్పుడు మనుషుల లోకం కాబట్టి మనుషులే అవపడుతుంటారు. ఆ మనిషిని నడిపించే ఒక ఆత్మ, అది పవర్. కంటికి అవపడదా, శక్తి. అది కరెంట్ అవపడుతుందా? కరెంట్ అవపడుతుందా? అది అవపడదు. అది శక్తి. ఆ శక్తి ఎలా పనిచేస్తుందంటే, ఇప్పుడు ఒక ఫ్యాన్ పనిచేస్తుందంటే దానిలో శక్తి ఉంది, అందులో పవర్ పనిచేస్తుంది. లేదా శక్తిని చూడాలంటే భూమి మీద ఉండవు, నువ్వు ప్రయోగాలు చేయొద్దు ఇలాంటివి. కానీ ఉన్నదా అని అంటే ఉన్నదంతే. ఆ శక్తే మానవ దేహాన్ని నడిపిస్తున్నది. అది మీరు నమ్మాలి. అర్థమవుతుందా దేవుని వల్ల? అయితే ఈ భూమి మీద ఏం చేసిండంట? చదువమ్మా. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదాయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించి. ఎందుకు వీళ్ళు వెంబడించారు? మనుషులను పట్టడానికి వీళ్ళని తయారు చేసుకుంటున్నారు. మనం తెల్లారులేసి ఏం వెతుకుతున్నాం? కేవలం లోకపరంగా లోకంలో ఉండే ఒక ఆత్మ పట్టింది. కేవలం తెల్లారి వరకు, సమాధి వరకే ఆలోచింపజేస్తుంది ఆత్మలో నుంచి ఆత్మలో మార్పు రావాలి. ఆ ఆత్మ వెళ్ళిపోయి, దురాత్మ వెళ్ళిపోయి సర్వసత్యంలోకి నడిపించే ఆత్మ మన దేహంలో ఉంటే అప్పుడు ఆత్మలోకం గురించి నువ్వు ఆలోచిస్తావు. అందుకే ఇది మనకు అర్థం కావట్లే. విన్నంతసేపు వింటున్నాం, మళ్ళీ బయటకు పోయిన తర్వాత లోకంలో కలిసిపోతున్నాం, బతకలేకపోతున్నాం, దేవుని కొరకు ఉండలేకపోతున్నాం. వినటానికి వినసొంపుగా ఉంది. అది దేవుని పనిలోకి పోతేనే చాలా కష్టం. పిలిచిన వెంటనే వీళ్ళు వచ్చిండ్రా లేదా? వచ్చిండ్రు. ఇలా మనం అపోస్తుల ఎగ్జాంపుల్ తీసుకుంటాం. మన జీవితంలో కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలి దేవుని వాళ్ళు. ఇంకా చూద్దాం. మరి వాళ్ళు వచ్చిరు కాబట్టి మరి వాళ్ళు ఏమన్నారు? పిలిచిన వెంటనే ఆస్తులన్నీ వదిలేసుకురు. ఆస్తి అంటే ఏమనుకుంటున్నారు? వాళ్ళ పడవ, అవే వాళ్ళకి ఆస్తులు. అర్థమవుతుందా? అవే వాళ్ళకి ఆస్తులు, అదే వాళ్ళ జీవనోపాధి. అవి కూడా వదిలేసుకుని వెళ్ళిపోయారు. అర్థమవుతుందా అండి? అయితే ఇంకొక మంచి మాట మనం ఆలోచిస్తే మార్క్స్ వార్త 10వ అధ్యాయం తీయండి. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 28, 29, 30. క్రీస్తు సామ్రాజ్యం భూమి మీద కట్టాలి కదా అండి. మరి కట్టాలంటే ముందుగా ఎవరు పట్టుకోవాలి? శిష్యుల్ని తయారు చేయాలి. అవునా కాదా? ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు శిష్యుల విశ్వాసుల గందరగోళంలో ఉన్నారా? అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, చాలా గమనించండి. అపోస్తులు చెప్పుతున్న మాటలు. యేసుక్రీస్తుని పిలిచిరు కదా, పిలిచిన వెంటనే చెప్పుకుంటూ సువార్త చెప్పుకుంటూ పోతుంటే అపోస్తుల దగ్గరకు వచ్చి ఆగి ఏమంటున్నారో చూడండి. ఇక్కడ అపోస్తుల కార్యాలు, అది మార్క్స్ వార్త 10వ అధ్యాయం 28, 29, 30. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించిమని ఆయనతో చెప్పసాగాను. వదిలిపెట్టినరా? చదువుకున్నాం కదా మనం. ఇంకా క్లూ చూపెట్టనా? వదిలిపెట్టిరా లేదా? వదిలిపెట్టినప్పుడు ఇప్పుడు ఏం చెబుతున్నా చూడండి ఇక్కడ. అందుకు యేసు ఇట్లా, నేను ఎక్కడికి పోవడానికి వదిలిపెట్టిండ్రు? పరలోకం. యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును. మెల్లమెల్లగా ఎంటర్ అయిపోతున్న గుండెల రైలు పరిగెత్తుతాయి. ఇక పరలోకం అంటే ఏమనుకుంటున్నారు? ఏది కావాలి? లోకం కావాలనా?
పరలోకం కావాలన్నా మీరు డిసైడ్ చేసుకోండి. ఇది చాలా సీరియస్. నీకు లోకం కావాలి అంటే పరలోకం దొరకదు. భూమి మీద నాకు లోకమే కావాలి, లోకంలో ఉన్న ఆస్తులే కావాలంటే నువ్వు బ్రాండ్ నీకు దండేసి నువ్వు సాతాను బిడ్డవే. ఇలాగ అనొద్దు. మీ యజమానుడు బాధపడతాడు. ఆడేం చెప్తాడు తెలుసా అపవాది? నువ్వు దేవుని గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటావో చెప్పుకోగా, నేను నా రాజ్యం నన్ను పెంచి పోషిస్తున్న నా బిడ్డల జోలికి రావద్దు, వచ్చిన వాళ్ళు నీ మీద తిరగబడతారా లేదా? బాగా వినండి దేవుని వాళ్ళరా. ఇక్కడ ఏమంటున్నాడు చదవమ్మా. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును యేసుక్రీస్తు నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను ఫస్ట్ ఇంటినైనను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? పరలోకం అర్థమవుతుందా నేను చెప్పేది? బాగా గమనించండి అండి. ఇక్కడ ఏమంటున్నాడో మీరు గమనించి చాలా సీరియస్ తీసుకోండి. వీళ్ళు వదిలినందుకు వీళ్ళకి ఎక్కడ కూర్చోబెట్టినో మీరు ఆలోచించాలి. ఇప్పుడు పరలోక రాజ్యం భూమి మీద స్థాపించడానికి వచ్చాడు యేసుక్రీస్తు. ఆ రాజ్యంలో ముఖ్యమైన పునాదులు 12 పునాదులు వీళ్ళే. ఈ 12 పునాదులు ఎక్కడ నిలబెట్టిండో ఎక్కడ కూర్చోబెట్టిండో మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇలా మనమంతా అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన ఎడతెగక మనం ఉన్నాం. అలాంటి సంఘంలో మీరున్నారు. అలాంటి సంఘంలో మీరు ఉండి కూడా అశ్రద్ధ చేస్తే ఈ పాట విన్న తర్వాత మీరు ఏడవాలి, కన్నీటి కార్చాలి. అయ్యో నా పరిస్థితి ఏమైపోతుంది, నా బ్రతుకు ఏమైపోతుంది. చూడండి అపోస్తుల గురించి ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం ఒకసారి చూడమ్మా. వీరు అపోస్తుల బోధయందు సహవాసం రొట్టె విరుచుట చేయుట యందు ఎడతెగకంట. ఒక సైన్యం ఉంది ఎడతెగక. మనమండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? క్రీస్తు సామ్రాజ్యం, క్రీస్తు సంఘంలో ఉన్నా అనుకుంటున్నాం. నిజంగా చెప్తున్నా చాలా సీరియస్గా. ఎందుకంటే నేను ఎంతగా లోతుగా పోతున్నానో అంత లోతుగా మీరు వస్తేనే బయటపడగలుగుతారు. చాలా సీరియస్ తీసుకోండి. అందుకే ఆ పాఠం ఏంటి అనుకుంటున్నారు? యేసుక్రీస్తు అపవాది పెట్టిన ఏ ఆశ కూడా లొంగలేదండి. అపవాది సామ్రాజ్యంలో ఏ ఒక్కడు కూడా యూజ్ చేసుకోలే. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తుకి ఎన్ని పవర్స్ ఉన్నాయండి? తలుసుకుంటే ఎన్ని పవర్స్. అన్ని పవర్స్ ఉండి కూడా ఎంతగా విధేయత కలిగి ఎంతగా ఇదంతా ఎవరి కోసం? నా పిల్లలు రక్షింపబడాలి. ఇది కాదు ఆయుధం. ఆయనకు అన్ని పవర్స్ ఉండి కూడా అపవాది చేతలో తన్నులు తిన్నాడు, తిట్లు తిన్నాడు, ఎంతో ఘోరాతి ఘోరంగా మాటలు పడ్డాడంటే ఎవరి కోసం? మన కోసమే మనల్ని రక్షించడానికండి. 1 పేతురు 2వ అధ్యాయం 24-25 చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం 24-25 చూడండి. మనము పాపముల విషయమై చనిపోయి, మనమంత పాపముల విషయంలో చనిపోయాం. బ్రతికున్నాం, మృతులమే. మనం ఇప్పుడు బ్రతికున్నాం కదా, ఒకప్పుడు బ్రతికున్నాం, మృతులమే. ఇప్పుడు మనం పాపములో చనిపోయామంటే పాపాన్ని వదిలేసినాం. ఇక ఈ పాపపు లోకాన్ని వదిలేసి నాకొద్దు, కేవలం భూమి మీద ఉన్నాను అంటే ఉన్నట్టే. మళ్ళా లోకంతో స్నేహం లోకంతో స్నేహం చేశావంటే నువ్వు పరలోక సంబంధ వ్యక్తి కాదు, నీకు పరలోకం దొరకదు. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఒక్క మార్కే ధర్మశాస్త్రం అంతా పాటించి ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఫెయిల్. అయితే ఫెయిల్ అయినప్పటికీ కూడా మన క్రియలు ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్న కానిచ్చి పరిశుద్ధంగా పవిత్రంగా మనం పెంచుకుంటూ పోవాలి. పరిశుద్ధ క్రియలు పెంచుకుంటూ పోయినా సడన్గా చిన్న బలహీనతలు ఉంటే ఎక్స్క్యూజ్ చేస్తాడు. మన పాపాలు మన మంచి క్రియలు తక్కెడలో జోకుతాడు. ఎటు బరువు ఎక్కుంటే అటే ఆయన అన్ని రకాలుగా మనల్ని స్కాన్ చేస్తాడు. వాస్తవం కాదా? ఇప్పుడు ఏం చదువుతున్నాం తల్లి?
మొదటి పేతురు 2వ అధ్యాయం. మొదటి పేతురు 2వ అధ్యాయం 24-25. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణు మీద మోసుకొని మన పాపములను ఆయన శరీరం ద్వారా మ్రాణు మీద మోసుకొనేను. ఆయన పొందిన గాయాల ద్వారా మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నాము. ఇప్పుడు ఉన్నామా లేదా మళ్ళీ ఉన్నామా లేదా సగం మళ్ళీ సగం అటు ఉన్నామా? అర్థమవుతుందా నేను చెప్పేది? బాగా వినండి దేవుని. ఇలాంటి బోధల్లో మనము ఇంత కఠినంగా ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది. మరి కొన్ని సంఘాలలో ఏ వాక్యాలు తీసుకుని మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు, మిమ్మల్ని దీవించబోతున్నాను అనగానే అబ్బబ్బబ్బ శరీరము బెలూలాగా ఉబ్బిపోతుంటుంది కదండి. మాయ మాటలు వాస్తవం కదా, అవి చాలా మోసకరమైనవి కదా. బయట దొరుకుతున్నాయి. అది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి ఇక్కడ. ఎందుకంటే వాక్యం ఖండించి గద్దించి బుద్ధి చెప్పబడాలి. మనమంతా తప్పిపోతున్నాం. ఏ ఛానల్లోనండి మన గురించి హెచ్చరికలు చేసేది చెప్పండి. ఇలా నిజంగా నేను చెప్తున్నా కదా, ఒకవేళ ఈ వాక్యం విని నా ద్వారా మీరు బ్యాప్టిజం తీసుకొని జ్ఞానంలో ఉన్నారు కాబట్టి నాకే అధికారం మిమ్మల్ని ఖండించడానికి. ఎవరికి లేదు. నాకు ఉపచెప్పిన బిడ్డలు మీరు. అర్థమవుతుందా అండి? ఇది బాగా గమనించుకోండి దేవుని వాళ్ళరా. చదవమ్మా అది మార్కు సువార్త 10వ అధ్యాయం. అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లిదండ్రులను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను. అయ్యా ఇక మా వల్ల కాదు నాయన, మాకు ఈ బోధొద్దు, ఈ సంఘం వద్దు. వీళ్ళు విడిచిర్రా లేదా? విడిచిన వాళ్ళకి ఏం ఇచ్చింది యేసుక్రీస్తు పరలోకంలో? మత్తయి సువార్త 19వ అధ్యాయము 27, 28, 29 3 వచనాలలో చూడండి. పేతురు ఇదిగో ఈ సమస్తమును విడిచిపెట్టిండా లేదా? వీళ్ళు అపోస్తులు విడిచిపెట్టిరా లేదా అని మనం ఆలోచిస్తే ఏం బ్రదర్ అనుకుంటారా? వదిలిపెట్టినా ఎంతమంది నమ్ముతున్నారు? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 44, 45, 46 విశ్వసించిన వారందరూ మీరు కూడా విశ్వసించిన వారందరూ. ఇది నిజమైన బోధ. ఈ బోధ ఎప్పుడు? ఆది కాలంలో, ఆది క్రైస్తవులు, ఆది అపోస్తుల కాలంలో జరిగిన బోధ. 10 మంది రాజులు పరిపాలించిన ఆ రాజ్యములో చంపబడిన బోధ. భయపడలే, అస్సలే భయపడే. వాళ్ళలో ఏ ఆత్మ ఉంది? లోకంలో ఉన్న ఆత్మ కాదు అది. లోకంలో ఉన్న ఆత్మ కంటే మనలో ఉన్న ఆత్మ చాలా శక్తివంతమైన ఆత్మ ఉంది వాళ్ళలో. ఆత్మ మనల్ని ధైర్యపరుస్తుంది. దేనికైనా చావడానికైనా దేవుని కొరకు బ్రతకడానికి కూడా మనల్ని ఆత్మ సిద్ధం చేస్తుంది దేవుని వాళ్ళరా. విశ్వసించిన వారంతా ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చిరాస్తులు అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఇలాగ ప్రతి ఒక్కరిని అడుగుతాడండి. అడిగినాడు, మీకు అర్థం కావటంలే. ఈ బోధలు ఎవరు తీసుకురాగలుగుతారు? ఎవరు తీసుకొస్తలేరండి. జనాలు ఫీల్ అయిపోతారని, సంఘం కాలైపోతుందని. ఇలా అడిగిండు. ఆనాడు అపోస్తుల్ని కూడా అడిగిండు, చిరాస్తులు అడిగిండు. చిరాస్తులు అమ్మేసి ఇంకా చూసారా? అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం. పరలోక రాజ్యం భూమి మీద స్థాపించడం అంటే మరి స్థాపించిన రాజ్యం అంటే ఆ రాజ్యంలో అన్ని వదిలేసుకున్నారు. ఈ రాజ్యంలో ఎంత కష్టమండి. ముఖ్యంగా ఆయన రాజ్యాన్ని వెతకాలి. వాళ్ళకి ఆనాడు అపోస్తులకి చిరాస్తులు అమ్మేసిరు. నెత్తి మీద పెట్టుకుని సువార్త ప్రకటించిపోయిన తర్వాత, ఆస్తులు అయిపోయిన తర్వాత ఎవరింటికి ఎక్కడెక్కడైతే అయితే వాళ్ళ ఇంటికి పోయినరు, వాళ్ళు పెట్టింది తినమన్నాడు. చెప్పిన మాటలు వినకపోతే కాలు దుమ్ము దులిపేసి వెళ్ళి రమ్మన్నాడు. అవునా కదా? ఇవన్నీ జరిగినాయి కాబట్టి అర్థమవుతుందని నేను చెప్పేది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు చదవమ్మా. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి
అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల అపోస్తుల పాదాల దగ్గర పెట్టింది. వచ్చిరి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 34 నుంచి ఒకసారి టకటక చదవమ్మా. భూములైనను ఇండ్లైనను కలిగిన వారంతా వాటిని అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ఎందుకు పెట్టిర్రు? ఎలా? వాళ్ళకి ఏం అర్థమైంది? పెట్టాల్సిన అవసరం ఏంది? వాళ్ళు ఎలా బ్రతకాలి అంటే వాళ్ళకి అర్థమైపోయింది, మాది ఈ లోకం కాదు. ఇక అర్థమైపోయింది. అంటే మనకు ఒక లోకం ఉంది. వాళ్ళ మనోనేత తెరవబడ్డాయి. పరిశుద్ధాత్మ సర్వసత్యంలో ఒక ఆత్మ వచ్చేసింది వాళ్ళ మీదకి. అగ్ని నాలుకల వల్ల వాళ్ళ మీదకి దిగింది. అర్థమైపోయింది. ఇక కథం. ఇక ఉన్న రోజులు దేవుని కోసమే బ్రతకాలి, హతసాక్షులు అయిపోవాలి, ఆ పరలోక రాజ్యం కోసమే బోధ చేయాలన్నాడు. అందుకే పర్ఫెక్ట్గా 12 మందిని తయారు చేసుకున్నాడు. యూదా ఇస్కరియోతు తప్పిపోయినా కానీ. అందుకేనండి మరి వాళ్ళంతా ఇక అమ్ముకుంటూ పోయారు. మరి ఇంకో చూద్దాం, మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 27, 28, 29. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వదిలిపెట్టినా లేదా? వదిలిపెట్టిరు కదా, మీకు షూరిటీ ఇప్పించిన. నిన్ను వెంబడించింది గనుక మాకేమి దొరుకును ఆయన అడగగా. అంతే కదండి. ఇప్పుడు మనం లాభం లేని సార్, నాకు జాబ్ కావాలి సార్, నాకు ఫలానా అంటాం. తలకాయ ఇప్పుతాడు. నెలంతా జాబ్ చేయించుకున్న తర్వాత పైసలు ఇవ్వలేదు అనుకో, నీకు ఎట్లుంటుంది? నీ పరిస్థితి ఎట్లుంటుంది? ఎన్ని కట్టుకోవాలి? ఎన్ని ఇబ్బందులండి. ఇప్పుడు యేసు దగ్గరికి వచ్చి, అయ్యా మీరు ఏదైతే చెప్పారో అన్ని వదిలేసినాం, అన్ని అమ్మేసినాం, ఇప్పుడు మేమేం చేయాలో మాకు చెప్పు. అదే కదా, మేము సమస్తం వదిలేసినాం, ఇప్పుడు మేము ఏం చేయాలంటే అప్పుడు చెప్తున్నాడు యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జన్మనందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఎప్పుడది యేసు రెండో రాకడికి ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరు. మనమంతా యేసుని వెంబడిస్తున్నామా? సగం వెంబడిస్తున్నామా? గమనించుకోండి. వెంబడించడం అంటే ఏందనుకుంటున్నారు? 6 రోజులు నీ పని చేసుకుంటూ నువ్వు సంఘంలో చెప్పిన మాటల్ని వెంబడించుకుంటూ, సేవకుడు చెప్పిన మాటలు ధ్యానం చేసుకుంటూ, నీ ఆత్మను కాపాడుకుంటూ, పరిశుద్ధంగా వండుకుంటూ, నీ క్రియలు చేసుకుంటూ, లోపల ఆత్మను మాత్రం పరిశుద్ధంగా ఉంచుకుంటూ నువ్వు కాపాడుకుంటున్నారా? యేసు రెండో రాకడికి ఆయన ఏమంటున్నా చూడండి. నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాలు వేసిందంట. ఎవరికి? అపోస్తులకి 12 సింహాసనాలు. ఎక్కడ? పరలోకంలో. వాళ్ళు పిలిచిన వెంటనే వచ్చిరా లేదా? పిలిచిన వెంటనే ఆస్తులన్నీ వదిలేసుకోరా లేదా? ఇలా మనం ఎందుకు వదిలేసుకోలేకపోతున్నాం? అందుకే మీకు అర్థం కావట్లేదు దేవుని వల్ల. నాకు అర్థమైపోయింది, నాది లోకం కాదు. అన్ని అనుభవిస్తున్నాం కానీ లోకంతో ముడి వేసుకున్నావా? వదలలేము. ఇక దేవుడు ఇచ్చిను, దేవుడు తీసుకున్నాడు. కానీ యేసుక్రీస్తు వచ్చి నిన్ను అడిగితే ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నారా? ఇయ్యనియదు. లోకంతో ముడి వేసుకుంటే పరలోకం కూడా వదిలేసుకునే పరిస్థితులు ఇప్పుడు ఉన్నామండి మనము. తెల్లారు లేస్తే ధనవంతుడి దగ్గరికి ఎందుకు వచ్చిండు యేసుక్రీస్తు? చిన్ననాటి నుంచి ఈ లోక సంబంధమైన విశ్వాసం పెంచుకొని ఉన్నాడు యేసుక్రీస్తు. భూమి మీదకి వచ్చినప్పుడు 1500 సంవత్సరాల కిందట పాత నిబంధనలో జరిగిన ఒక ధనవంతుని యొక్క చరిత్ర చెప్తున్నాడు అక్కడ. అర్థమవుతుందా దేవుని వాళ్ళరా? ఆయన 10వ వంతు ఇవ్వకుండా బాగా తిరుగుతున్నాడు. అందుకే చెప్తున్నాడు ఆ ధనవంతుడు గురించి. ఎంత మోసం చేస్తుంది ఈ లోకాధికారి చెప్పండి. అందుకే ఈ లోకాధికారిని జయించాడు అని ఎన్నో ఆశలు పెట్టింది. చెప్పినా కదా రాత్రి, ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తా. యేసు ఏమంటావు? నాకు మొక్కుతావా లేకుంటే ఈ లోకం వద్దని నువ్వు చస్తావా? ఆశపడ్డా? అపోస్తులు ఆశపడ్డరా? తిండికి ఏడ్చారు, బట్టకి ఏడ్చారు. బాబ్బా ఎంత ఘోరంగా తెలుసా దేవుని వాళ్ళ. చూస్తారా? హెబ్రీలు రాసిన 11వ అధ్యాయము, ఏబిల్ రాసిన 11వ అధ్యాయం 37, 38 వచనాలు చూడండి. 2 వచనాలలో త్యాగమూర్తుల త్యాగం చూడండి. ఇక్కడ రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కొట్టబడిరి, రంపములతో కొయ్యబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను యూదుల కోసం భయపడి ముసుకేసుకొని
మేక చర్మములను మేక వేసుకొని చర్మంలో కప్పుకొని మేక చర్మములను వేసుకొని ఆ. దరిద్రులై ఉండి దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను వీళ్ళెవరు అపోస్తులు? అడవులలోను, కొండలలోను, గుహలలోను సొరంగములోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వెళ్ళిపోవాలి, అర్థమైపోయింది. నాది ఈ లోకము కాదు అని అర్థమైపోయింది వాళ్ళకి. యేసుక్రీస్తుని బ్రతకలే, యేసుక్రీస్తు కొరకు బ్రతికిన వాళ్ళని చంపేసిన, ఆది క్రైస్తవులు చంపిన, ఆది అపోస్తులను చంపిన, ఇప్పుడు కూడా చంపుతున్నారు. మనకి మరణం వస్తలేదంటే మనల్ని పెంచి బలే పోషిస్తుంది అపవాది. ఇప్పుడు చదువు తల్లి, లూకాసు వార్త 22వ అధ్యాయం 29-30. 29-30 లూకాసు వార్త 22వ అధ్యాయం 29-30. నా శోధనలలో యేసుక్రీస్తు అపోస్తులు 12 మంది అపోస్తులు నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. గత 10 సంవత్సరాల నుంచి కొన్ని కుటుంబాలు నిలబడ్డాయా లేదా చెప్పండి. నిలబడిన వాళ్ళు ఎంత పరలోక ఆస్తిని సంపాదించుకున్నారో మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. బాగా వినండి, సీరియస్ చెప్తున్నాను నేను, చాలా సీరియస్. ఇలాంటి పాఠాలు రాబోయే రోజుల్లో ఉంటాయో లేదో, ఉన్నా కానీ గ్రహించే శక్తి మీకు ఉండదు. ఇక కూర్చోబెట్టి బంగారం లాంటి మాటలు మీకు చెప్పుతున్నా మీకు మైండ్కి ఎక్కలేకపోతుంది. కన్ఫ్యూజ్గా ఉన్నారు. ముందుగాను ఆయన రాజ్యాన్ని వెతుకు. ఈ భూమి మీద నేను ఎలాగనన్నా పోషిస్తాడు ఖచ్చితంగా. ఆ విశ్వాసం అనేది నీకు ఉండాలి దేవుని వాళ్ళరా. నేను ప్రయోగం చేస్తూనే ఉన్నా, ఇక్కడ కూడా చేస్తూనే ఉన్నా. అర్థమవుతుందా? బాగా వినండి, సువార్త అనేది వెళ్ళిపోవాలి. మీరు చెప్పండి, మీ పని చేస్తున్నట్టు 1 గంట సేపు చెప్పండి. మీ ద్వారా ఒక 2 ఆత్మలన్నా న్యాయపీఠం దగ్గర మనం నిలబడాలి. దేవుడు అడుగుతాడు. ఎలా అడుగుతాడట చూడండి. 2 కొరింథీయుల 5వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీయుల 5వ అధ్యాయం 10వ వచనం. అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనం అందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. చెప్పాలి, ఖచ్చితంగా అడుగుతాడు. ఏం చేశావు నాయనా? బ్యాప్టిజం తీసుకున్న మొదలుకొని, బ్యాప్టిజం అనేది పరలోక ముద్ర పడిపోయింది. ఇక నా బిడ్డ, క్రీస్తు సామ్రాజ్యం అంటే అంత ఈజీ అనుకుంటారా? ఇంకేమంటున్నామో చదవండి. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇజ్రాయేలు 12 వీళ్ళకి ఏం చేసిరు? సింహాసనం మీద కూర్చోబెట్టడానికి వీళ్ళ అపోస్తులు ఏం త్యాగం చేసిరు చెప్పండి. ముందుగా వాళ్ళకున్న స్థిరాస్తులు అమ్మేసిరు. ఆ స్థిరాస్తులు పట్టుకొని సువార్త వెళ్ళిపోయారు. ఎవరి మీద ఆధారపడలే. ఆకలైంది అనుకో, వాళ్ళ పైసలే ఖర్చు పెట్టుకొని ఉన్న కాడికి చెప్పుకుంటూ అయిపోయినాయి. ఇక తర్వాత అక్కడి నుంచి దేవుడు పోషించుడు వాళ్ళని. సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. వాళ్ళు చేశారు, దేవుని కొరకు చచ్చిపోయారు, సింహాసనం ఇచ్చినట్ట. ఇంకా చదవమ్మా. ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యము నియమించుచున్నాను. చూసారా, ఇజ్రాయేలీలకి 12 తీర్చడానికి, 12 గోత్రాలకు తీర్పు తీర్చడానికి నేను రాజ్యం అట. ఇంకా చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనం 14వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనం 14వ వచనం. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇజ్రాయేలుల 12 గోత్రముల నామములు. ఎవరాలు 12 గోత్ర నామములు? ఎవరు? అపోస్తులు. నెక్స్ట్ 14వ వచనం. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తులు 12 పేర్లు కనబడుచున్నవి. పరలోకంలో వీళ్ళు ఏం త్యాగం చేసిర్రు? అందులో మనం సగం త్యాగం చేసినా ముందు లిస్టులో ఉంటాం మనం అక్కడ. అర్థమైతే నేను చెప్పేది? వాళ్ళు ఏం త్యాగం చేసిర్రు? చిరాస్తులు అమ్మిండ్రు, సువార్త కోసం ప్రకటించిర్రు, సమయం కేటాయించిర్రు, చచ్చిపోయారు దేవుని కోసం.
ఈ లోకమే మాది కాదని, లోకం యొక్క ఆలోచనలే అంటనీయలేదండి. వాళ్ళే దేవుణ్ణి గెలిపించారు, లోకాన్ని జయించారు. అర్థమవుతుందని చెప్పేది బాగా ఆలోచించుకొని దేవుని వాళ్ళరా. ఇది మరి ఇక్కడ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే అక్కడ 120 మంది ఉన్నారు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 10, 11, 12 చూడండి. ఇక్కడ 3 వచనాలు ఒకసారి మీరు గమనించాలి. యేసు మళ్ళా చనిపోయాడు, వచ్చాడు, తిరిగి వెళ్ళిపోయాడు. మళ్ళీ రెండో రాకడ రాబోతున్నాడు. రెండో రాకడ రాబోతున్నప్పుడు ఆయన ఎప్పుడన్నా రాని మనకు సంబంధం లేదు. నీవు ఈ భూమి మీద ఉన్నంత వరకు నువ్వు పని చేసి నువ్వు పరదేశికి వెళ్తావా? ఒకవేళ యేసు మనం భూమి మీదనే ఉన్నప్పుడు వచ్చిననుకో అదృష్టవంతులం. అర్థమవుతుందా? నా చదవమ్మా. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకములో చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తాడట. మళ్ళా తిరిగి ఎందుకు వస్తాడట? దేనికోసం వస్తాడట అంటే భూమి మీద అపోస్తులకి, ఆది క్రైస్తులకి, వీళ్ళందరూ దేవుని కొరకు బ్రతికి చనిపోయింది కదా. మరి వాళ్ళకి భూమి మీద నష్టపోయింది కదా, అన్ని నష్టపోయిండ్రు కదా, ఇల్లు లేవు, అన్ని వదులుకున్నారు కదా. మళ్ళీ వీళ్ళకి ఏదో ఒకటి చూపేయాలి కదా పరలోకంలో. అందుకే ఏం చేస్తాడట? యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14 1, 2, 3, 4 వచనాలు బాగా జాగ్రత్తగా గమనించి చదవండి. ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. తండ్రి ఇల్లు ఎక్కడ? పరలోకం. యేసుక్రీస్తు చెప్తున్నాడు. నమ్మాలనా లేదా? బాగా మనకి ఏమైపోయింది? పరలోకంలో ఇల్లుందో, భూమి మీద కూడా ఇల్లుందో, ఈ రెండిట్లో ఏది కావాలో, ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. అందుకే ఇక్కడ లెవెల్ చేసుకోవాలి. ఒక్కటి కూడా నువ్వు సంపాదించినంత అప్పవాది రాజ్యంలోకి వెళ్ళిపోతుంది. అన్ని వదిలేయాలి. అందుకే జ్ఞానవంతులు ఏం చేసి తెలుసా? ఈ అపవాదికి ఏ మాత్రం కూడా ఆస్తి దక్కనియకుండా అంత చిరాస్తులు అమ్మేసి, ఉన్న కాడికి అమ్మేసి దేవుని రాజ్యంలో పెట్టుబడి పెట్టేసారు. పెట్టుబడి పెట్టిన తర్వాత యేసు రెండో రాకడకు వచ్చినాక దేవుని కొరకు బ్రతికిన వారికి ఏమిస్తాడట? ఇక్కడ నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నీకు ఎంతమంది కట్టుకుంటున్నాడు ఆడ ఇల్లు? బేస్మెంట్ అన్న లేస్తుందా? పునాది ఉందా? ఇంతకి జాగా కొన్నారా? ఈ భూమి మీద కొనాలంటే జాగాలకి పైసలు కావాలి. పరలోకం జాగా కొన్నారా? ఫస్ట్ జాగానే కొనలే, ఒక రాయి, ఒక గజం కూడా కొనలే కొంతమంది. పునాది, కనీసం స్థలం కొనరా ఉండటానికి. నేనేమనుకుంటూ తెలుసా? కష్టమంతా ఆయన రాజ్యంలో కట్టుకున్నాం. బాగా వినండి. కట్టుకున్న తర్వాత ఇంకా పోరాటం చేసిన ఆఖరికి ఆ మూలకి ఎక్కడన్నా చిన్న, ఇప్పుడు ఆ తలుపు వెనుక మూలకి కనీసం బస, ఈ స్టూడెంట్స్ ఉంటారు చూసినావా? బస్ ఎక్కిపోయినా ఎలా ఎక్కుతారమ్మా? యాలాడబడతారు చూసినావా? ఆ యాలాడబడే ప్లేస్ల్లో దాకా దొక్కుతుందేమో ఇంత ఖర్చు పెట్టినందుకు. అర్థమవుతుందని చెప్పేది. పరలోకంలో లైఫ్ టైం ఇప్పుడు చూడండి, ఏసీలో ఉన్నది ఎట్లుంటుంది, వేడికి బయట ఉన్నది ఎట్లుంటుందమ్మా? అరే ఒక మూల కూర్చుంటారా అట్ట ఎట్లుంటుంది? పరలోకంలో కనీసం యాలాడబడిన, లైఫ్ టైం యాలాడబడడానికన్నా చిన్న ప్లేస్, ఒక కాలు మందం ప్లేస్ ఉన్నది వాళ్ళు పరలోకం. అది ఎంత గొప్ప లోకం మీరు ఊహించుకోండి. మరి ఎలా? ఈ భూమి మీదనేమో నువ్వు కష్టపడుతున్నావు, చెమట వచ్చి కష్టపడుతున్నావు, జాగల కోసం, ఇండ్ల కోసం, ఫలానా వస్తువుల కోసం ఇంత కష్టపడి పెట్టింది. దేవునికి ఇవ్వడానికి మాత్రం మనసు వస్తలే. మళ్ళీ క్రీస్తు సామ్రాజ్యం కావాలి, పరలోకం కావాలంటే ఎలా ఇస్తాడు? నీకు ఏం త్యాగాలు చేశారు? ఇవ్వడానికి మనసు వస్తలే. నీలో దయ్యం ఉన్నది. మన జీవితాలలో కూడా యథార్థంగా దేవుని కోసం యథార్థంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయాలండి. ఇలా నిజంగా ఇచ్చి, బ్రదర్ పలానా మన సువార్త బోధంప నేను ఖర్చు పెట్టుకుంటా, ఏదండి? పైసలు పట్టుకోవాలి పెట్టుబడి పెట్టడానికి. పెట్టుబడి పెట్టి ఎక్కడ సువార్త ఉంది అక్కడ అనేక మందికి వినిపించాలి. ఇక చెప్పిన వాళ్ళకే వినిపించుకుంటా ఇంకా ఆ పరిస్థితి రాలేదు కదా మనకి. చెప్పండి, రాలేదు కదా. మరి రానప్పుడు ఇంక అవకాశం ఉంది కదా, రిస్క్ చేయవా? మళ్ళీ వాళ్ళందరూ ఒట్టినే పోయినరా పరలోకం? ఆయన మీద నమ్మకం లేదా? అనేక నివాసాలు ఉన్నాయట. నువ్వు ఎంతగా బిల్డింగ్ ఉన్నది,
ఇప్పుడు చూడండి, పైసలు ఉన్నంతసేపు పునాది వేసుకుంటావు, మళ్ళీ కొంచెం కష్టపడిన తర్వాత మళ్ళీ కొన్ని పైసలు జమ చేసుకొని పునాదుల మీద మళ్ళీ ఇటుక గోడ కడతావు. ఇలాగనే పరలోకంలో ఏంది, భూమి కొన్నావా, భూమి కొన్నాక పునాదులు వేసిందా, పునాది మీద ఇటుకలు వేసిందా, పిల్లర్స్ పడ్డాయా, స్లాబ్ పడ్డాయా, ఇల్లు తయారైందా, చనిపోగానే ఉండటానికి రెడీగా ఉందా? సేమ్ కదా, అదే కదా చెప్తున్నాడు. ఏమంటున్నాడమ్మా 3వ వచనంలో? నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరు, అంటే యేసుక్రీస్తు ఉండు స్థలములో మనం ఉంటామట. అదే పరలోకానికి తీసుకుపోవడానికి వచ్చింది. ఇంతవరకు ప్రపంచంలో ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎవ్వరు కూడా తండ్రిని చూడలే, యేసుక్రీస్తు తప్ప. యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా చూడలే. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 12-13 వచనాలలో ఉంటుంది చూడండి. ఇంతవరకు యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా పరలోకంకి ఎక్కిపోలే. అంత మోసే ప్రవక్తలు అంత పరదేశంలో ఉన్నారు. యేసు 2వ రాకడ కోసం వాళ్ళందరికీ సిద్ధం చేసిండు. వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు కట్టేసిండు, ఇల్లు రెడీ అయిపోయినాయి. పరదేశంలో పోయిన ప్రతి ఒక్కరికి వాళ్ళ త్యాగం, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టాలో, ఎంత రిస్క్ చేసారు, ఎంత భయంకరంగా హతసాక్షులైనరో అలాంటి డైమండ్స్ లాగా ఇల్లు తయారైపోయినాయి వాళ్ళ కోసం. వాళ్ళకి రెడీగా ఉండిపోయినాయి. ఇప్పుడు మనకే ఎడగాని బతుకు, వాళ్ళు ఆల్రెడీ అయిపోయినాయి, రెడీ అయిపోయినాయి. యేసు రాగానే తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఇళ్ళలో కూర్చోబెడతారు. ఇక కష్టం ఉండదు, బాధ ఉండదు, ఇబ్బంది ఉండదు. ఎంత ఆనందం అండి, ఎంత ఆనందం. ఈ భూమి మీద నువ్వు ఏ 3 పూటలు తిన్నా మళ్ళీ తెల్లారి ఆకలి ఆకలి ఆకలి. అక్కడ ఏ ఆకలి ఉండదు. ఎలా ఉంటుందట తెలుసా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16-17 వచనాలు, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16-17 వచనాలు. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి, సూర్యుడు ఎండ అయిన ఈ లోకం అపవాది లోకం. ఎందుకు ఎండలు పెరుగుతున్నాయి? పడే టైంలో వానలు ఎందుకు పడతలే? మనుషులు చేసిన పాపానికి దేవుడు అన్ని కాలాలను మార్చేసిండండి, మొత్తం మార్చేసిండి. ఇక నా కొరకు బ్రతకని ఈ బిడ్డలు ఎందుకు? నా పిల్లల వాళ్ళ శ్రమలు బాధలు అన్ని తట్టుకుంటారు, వాళ్ళు అన్నిటికీ తట్టుకుంటారు. ట్రైనింగ్ అయిపోయింది కదా. వాక్యం చదువుతుంటే ఆనాడు మన పూర్వీకులు ఎలా బాధపడ్డారు, ఎలా కష్టపడ్డారు, వాళ్ళ వాక్యాలు, వాళ్ళ ఆ సాక్ష్యాలు మనం చదువుకుంటూ పోతుంటే బలపడతారు. నా బిడ్డలకి ఎన్నిటికైనా తట్టుకుంటారు. ఎంతకాలం అండి శరీరాన్ని ఎంత సుఖ పెడతావు? ఫ్లైట్లట వాబా ఎంత ఇక్కడనే. ఇక ఈ 60-70 సంవత్సరాలు ఈ లైఫ్ టైం ఇక అది మామూలుగా ఉండదు. వాళ్ళని చూసి మనం తయారవుతున్నాం. మనం చూడాల్సింది ఎవరిని తెలుసా? మన వెనక ఒక సైన్యం ఉన్నది. ఆ సైన్యం ఏంటో తెలుసా? ముగించేస్తా. ఆ సైన్యం ఏంటో తెలుసా? ఒకసారి చూడండి. మన పక్షాన ఒక సైన్యం పనిచేస్తుంది. ఇప్పుడు ఏ వాక్యం చదువుతున్నామ్మా? సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలైనగా సింహాసనము మధ్య మందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచేస్తాడు. భూమి మీద మనం ఏడిచినాం కదా, తిండికి ఏడ్చినాం, బాధలకు ఏడ్చినాం, అన్ని ఏడ్చినాం కదా, శ్రమలు బాధలు అన్నీ ఏడ్చాం కదా. అవన్నీ అక్కడ కూర్చోబెట్టి స్టోరీలు చెప్తుంటాడు. ఇక నాయన నువ్వు పలానా సువార్త పోతే నిన్ను తిట్టిరా, నిన్ను పడ్డవా, నా కోసం పడ్డవా నాన్న, ఎలా అనిపిస్తుంటుందండి? చెప్పడానికి చాలా ఉన్నాయి దేవుని వాళ్ళరా. చివరిగా కొలసీలకు రాసిన 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ఈ 3 వచనాలు మైండ్లో పెట్టుకోండి ఈ పాఠానికి. అందుకే అపవాది రాజ్యాన్ని తల చితిక కొట్టిన క్రీస్తు సామ్రాజ్యం. మరి పరలోక రాజ్యం భూమి మీద స్థాపించాలంటే ఆ రాజ్యములో నాకు ఈ లోకం వద్దు, ఈ అపవాది సంబంధం నేను లేను, ఈ లోకానికి వేరే నేను రక్షణ పొందుకుంటా అన్న వాళ్ళే క్రీస్తు సామ్రాజ్యంలో ఉంటారు. వాళ్ళని తీసుకుపోవడానికి యేసు 2వ రాకడికి రాబోతున్నారు. దేవుడు అంతకుముందు చనిపోయిన పరదేశంలో వాళ్ళని తీసుకుపోవడానికి వచ్చింది. ఇవాళ నువ్వు ఎక్కడున్నావు, ఏ ప్లేస్లో ఉన్నావు, ఏ స్థాయిలో ఉన్నావు నువ్వు చెప్పండి. ఇప్పుడు వింటారు, ప్రార్థన అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వారం కల్లా మీ రియాక్షన్ ఏంటి? ఎవరు మిమ్మల్ని హెచ్చరికలు చేయాలి? నేను చెప్పినా లేదా? ఇలాంటి పాఠం కూడా నువ్వు చెప్పావనైనా ఈ తరానికి అని దేవుడు నన్ను అడగడా? నేను చెప్పాలి కదా ఆయనకి. మొత్తం ఉన్న కాడికి చెప్పిన తండ్రి ఇంకేమున్నాయినాయన, ఇంకేం చెప్పాలి? ఇంకా ఏమన్నా కొలత ఉందా? ఇన్ని సీక్రెట్లు దేవుడు చెప్తున్నాడుగా పరిశుద్ధాత్మ సాయం ద్వారా. మరి దేవుడు అంటే ఏంటి, క్రీస్తు అంటే ఏంటి చెప్పండి.
ఇప్పుడు నువ్వు కూడా స్టార్ట్ చేయి, నాకు ఈ లోకం వద్దు అనగా అపవాది నీ దగ్గరకు వచ్చి శోధిస్తుంది. ఇంత కష్టపడి నువ్వు సంపాదించుకొని ఫ్లాట్ కొన్నా వద్దట, ఎవరికన్నా ఇయ్యాలా అంటుంటాడు. రిజర్వ్ దేవుని వాళ్ళ అన్నీ సిద్ధపడాలి వదిలేయడానికి. అంత ఉందా ధైర్యం? చూడండి, గుండెలో రైలు పరిగెత్తుతలే, వదలనీయదండి. మరి యేసుక్రీస్తు ఎలా వదిలేడు? అపోస్తులు లేదా వదిలేడు? ఆది క్రైస్తులు లేదా వదిలిండు? ప్రవక్త లేదా వదులుకున్నారండి? కలిగి ఉన్నది ఏది అయినా లేకుండా కలగలేదు. యేసుక్రీస్తు ఏ గింత దానికైనా ఆశపడ్డా అండి? చెప్పండి. ఏమి లేనిలాగా బతికిండండి, ఒక దరిద్రుగా బతికిండండి. ఈ లోకమే ఆయన యోగ్యత కాదండి, లోకమే కాదంటున్నాడు ఆయన. మరి అలాంటి లోకంలో, ఈ చెత్త లోకం, ఈ భయంకరమైన లోకం, ఈ మాయలోకం వద్దు అనుకొని మనం ఈ లోకంలోనే మనం తెల్లాలేసి సంపాదన సందల్లో పెట్టుబడి పెడుతున్నాం. ఇంకా సంపాదన ఇంకో 2 ఇళ్ళు 3 ఇళ్ళు 4 ఇళ్ళు 5 ఇళ్ళు. నేను చెప్తున్నా, మీరు నమ్మినా నమ్మకపోయినా 26 సంవత్సరాల నుంచి నీ దేని గురించి ఆలోచించండి. సువార్త. ఆలోచించుకోండి దయచేసి. చదవమ్మ, ఈ వాక్యం చదివి ముగించేస్తా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అంటే మనం బ్యాప్టిజం తీసుకొని చనిపోయి తిరిగి లేచాం కదా, లేచామా లేదా? లేచాం. లోకం వద్దనుకునే లేచాం. మరి లోకం కావాలనుకున్నప్పుడు బ్యాప్టిజం అవసరం లేదు తెలుసా? లోకం వద్దనుకుంటేనే బ్యాప్టిజం, చనిపోయి తిరిగి లేచాం మనం. అది అర్థం కావటలే మీరు. అందుకే నేనేమో ఎన్నోసార్లు అన్నా, వాగ్దానం భార్యాభర్తలు పెళ్ళి అయ్యేటప్పుడు వాగ్దానాలు చేస్తాం, సంతోషకరమైన వాగ్దానాలు చేస్తుంటే తలకి అన్నిటి గుప్తం. తర్వాత స్టార్ట్ అవుతుంది భార్యాభర్తలకి. 5 వాగ్దానాలు చేయించినా లేదా అన్నిటి తలకాయ ఊపిర్రు. మనకు కూడా కొన్ని ఈ అగ్రిమెంట్లు చేసినప్పుడు కొన్ని చిన్నగా రాస్తారు, అవి సీక్రెట్లు. అవి మనం చదువుకో, లాస్ట్కి అటు చూపిస్తాడు, పెద్దగా చూపిస్తాడు. అప్పుడు అబ్బాకి అవుపలేదంటే గట్లే ఉంటుంది. అర్థమవుతుందా? దేవుని రాజ్యం అంటే అంత ఈజీ కాదు, దాని వెనుక త్యాగాలు. అందుకే బైబిల్ చదువుతుంటే త్యాగమూర్తుల చరిత్ర బయటకు వస్తుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. పైనున్న వాటినే వెతకాలట. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ఏలైనగా మీరు మృతి పొందితిరి. మనమందరం మృతి పొందాం, లోకం వద్దని మృతి పొందామా. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. బాగా ఆత్మ పరిశీలన చేసుకోండి. మరి ఈ పాటేసి ముగిస్తా. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, మరి నిన్న ఈరోజు అనేక సంగతులు మాకు తెలియజేసావు దేవా. మరి లోతైన సంగతులు మాకు తెలియజేసిన విధానం బట్టి స్తోత్రాలు. మరి బిడ్డలు విన్నారు, గ్రహించారు దేవా. మరొక్కసారి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను మీ పాదాల చింతకి సమర్పిస్తున్న దేవా, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ పాట విన్న తర్వాత వాళ్ళ ఆలోచనలన్నీ విధానం మార్చే విధంగా సాయం చేయండి, కృప చూపించండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకుండా తండ్రి నీ కోసం, ఆ పరలోకం కోసం బ్రతికే విధంగా సహాయం చేయండి, కృప చూపించండి. కుటుంబానికి ఒక్క దేవదూతని కావలిగా ఉంచి భద్రపరచండి. వాళ్ళు చేసే ప్రతి ప్రయాణంలో తోడుగా ఉండండి. ముఖ్యంగా విన్న వాక్యం అపవాది ఎత్తుకుపోకుండా వాళ్ళ హృదయంలో ఫలించే విధంగా సహాయం చేయండి. చిన్న మందను జ్ఞాపకం చేసుకొని దేవా, ముందుగా నీ రాజ్యాన్ని, నీ నీతిని వెతకమని. అవును తండ్రి, నీ రాజ్యాన్ని, నీ నీతిని వెతకడానికి వచ్చారు. కానీ ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు ఎన్నో అపవాది తలెత్తుకొని వాళ్ళని ఇబ్బందులు పెడుతుంది దేవా. ఆయనన్నిటినీ జయించుకొని తప్పించే విధంగా సహాయం చేయమని మనాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమెను. అందరికీ వందనాలండి.